సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అంతటికి అన్నింటికీ కారణమైన అంతటా అన్నింట వసించే ఆ శుద్ధ పరబ్రహ్మ రూపం హృదయపు లోతుల్లో నిక్షిప్తమై ఉంటుంది. హృదయంలో ఆ పరమాత్మ రూపాన్ని ప్రాప్తింపజేసుకున్న వారికి అంతటా ఆ పరబ్రహ్మ రూపమే భాసిస్తుంది. అంటే అంతటా నిండి ఉన్న భగవంతుని దర్శించాలంటే ముందు హృదయంలో భగవత్ సాక్షాత్కారం ప్రాప్తించాలి. అప్పుడే అంతటా భగవంతుని రూపం ఏకరూపంగా భాసిస్తుంది. హృదయ లోతుల్లోని అనంత నీరవ విశీదిలో భగవంతుని దర్శించుకున్న భక్తునికి భగవంతుని నుండి నేను వేరు కాదు అనేటువంటి అనుభవపూర్వక జ్ఞానం కలుగుతుంది. ఉపనిషత్తులలో మహాకావ్యమైన అహం బ్రహ్మాస్మిలోను సూఫీ మహాత్ములు చెప్పే అనల్ హక్ నేను భగవంతుడిలోను మైండ్ ఫాదర్ నేను మరియు నా తండ్రి ఒక్కరే అనేటువంటి వాక్యాలలోనూ మరియు నేను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అనే మాటల్లో అన్నింటికీ పరమైన మరియు పరమోత్కృష్టమైన ఆ సత్యమే మనకు బోధపడుతుంది. మహాత్ముల మార్గం ఏదైనా అందులోని అనుభవసారం ఒక్కటే. భాష ఏదైనా వారి మాటల్లో పరిమళించే భావం ఒక్కటే. హృదయం అనే గర్భగుడిలో కొలువయ్యున్న ఆ భగవంతుని దర్శించుకునే దివ్య ప్రక్రియలో భక్తునికి స్థూలంగా 3 దశలు అనుభూతమవుతాయి. ఈ 3 దశలు సద్భక్తుడు దాటే క్రమంలో సద్భక్తుని జీవితంలో ప్రతి ఘటన భగవంతుని సంకల్పానుసారమే జరుగుతుంది. ఈ సత్యాన్నే బాబా తనదైన నిగూఢ పరిభాషలో అంతా ఆ భగవంతుడే అని అనేవాడు. మొదటి దశలో భక్తుడు వివిధ సంఘటనల నేపథ్యంలో భౌతిక రూపంలో నడయాడే భగవంతుడైన సద్గురు రూపానికి శరణు చెందుతాడు. అప్పుడు సద్గురు తమ అనుగ్రహించే సద్భక్తుని జీవితంలో అనేక ఘటనలు ఘటింపజేసి ఆ ఘటనల మాధ్యమంగా దివ్యానుభూతుల్ని ప్రసాదించి భక్తుని అంతర్ముఖంగా గావిస్తాడు. అంటే హృదయ ద్వారం వద్ద భగవంతునికి అభిముఖంగా నిలబెడతాడు. ఆ స్థానాన్ని యోగా పరిభాషలో సహస్రదళ కమలంగా పేర్కొంటూ ఉంటారు. రెండవ దశ భగవంతుని యొక్క ధ్వని మరియు కాంతులతో కూడిన సూక్ష్మరూపం అక్కడ దర్శనమవుతుంది. అందువలన ఇదివరకెన్నడూ అనుభూతమవని అనిర్వచనీయమైన అవర్ణనీయమైన ఆనందం సద్భక్తునికి అనుభవం అవుతుంది. ఈ దివ్య దర్శనాన్ని భగవంతునికి మరియు భక్తునికి జరిగే దివ్య ప్రాప్తంగా అభివర్ణిస్తారు. ఇటువంటి దివ్య దానివల్ల సద్భక్తుడు ప్రాపంచికంగా అన్ని మెలకువలకు కోరికలకు అతీతుడై ఓ అనిర్వచనమైనటువంటి ఆనందానికి లోనై ఆ ఆనందమే తన సహజస్థితి కావాలని ప్రగాఢంగా పరితపిస్తాడు. అంటే శుద్ధ భగవతత్వంలో విలీనమవ్వాలని ఉవ్విళ్ళుతాడు. తత్ఫలితంగా భగవద్ విరహ వేదన తన హృదయమంతా ఆవర్తిస్తుంది. భగవంతుడిలో లీనమై ద్వైతం అంతరించి ఏకత్వంలో